అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం మన స్తుతి అంశం పిలుపు అనే మాటని జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతిద్దాం. 50వ కీర్తన 22వ వచనాన్ని చదువుకుందాం. దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవడును లేకపోవును. ప్రియ సహోదరి సహోదరులారా, మనము పిలుపు అనే మాటని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. దేవుడు ఎవరిని పిలిచాడు, ఎలాగూ పిలిచాడు, ఎందుకు పిలిచాడు, ఆయన పిలుపులో ఉన్న ఉద్దేశం ఏంటి, పిలువబడిన వారి యొక్క గొప్పతనం ఏంటి, ఆధిక్యతలు ఏంటి, ఆయన పిలుపు ఏ విధంగా పిలుస్తాడు, ఈ విధంగా పిలుపుకు సంబంధించిన అనేక మాటల్ని ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం ముందు పిలుపులో కూడా మరొక అంశం ఏంటంటే, దేవుణ్ణి మరచువారులారా దీన్ని యోచించుకొనుడి. దేవుణ్ణి మరిచేవారి గురించి ఆయన పిలుస్తూ ఉన్నాడు. 50వ కీర్తన 22వ వచనంలో మనం చూస్తే ఇది ఆసాపు కీర్తనగా కీర్తన ప్రారంభంలో మనము గుర్తించవచ్చు. ఆసాపు కీర్తన ప్రారంభిస్తూ దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమట దిక్కు వరకు భూనివాసులకు రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ఈ మొదటి ఆరంభమే ఆయన పిలుచుచున్నాడు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవాతి దేవుడైన యెహోవా ఈ విధంగా ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి ఆజ్ఞ ఇస్తున్నాడంటే, ఎవరికి ఆజ్ఞ ఇస్తున్నాడంటే, తూర్పు దిక్కున మొదలుకొని పడమటి దిక్కు వరకు భూమి మీద ఉన్న నివాసులందరినీ ఆయన రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆయన యుద్ధకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా మీరు నా యుద్ధకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఆయన వివరించుకుంటూ, పరిపూర్ణ సౌందర్యం గల సియోనులోండి దేవుడు ప్రకాశించుచున్నాడు, మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు అని ఆయన యొక్క వర్ణను వివరిస్తూ 7వ వచనంలో మనం గమనించినట్లయితే, లేదంటే ఇంకా 3వ వచనం నుంచే మనం చదివినట్లయితే, ఆయన మౌనముగా నుండడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని ఆయన పిలుచుచున్నాడు. ఇక్కడ రెండవ పిలుపును మనం చూస్తూ ఉన్నాం. మొదటి పిలుపు భూనివాసులందరినీ ఆయన రమ్మని పిలుస్తూ ఉన్నాడు. రెండవ రకమైన పిలుపును చూసినట్లయితే భూమిని ఆకాశమును ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు, భూమి మీద ఉన్న సకల జనాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. మన అంశం కూడా దేవుణ్ణి మరిచువారులారా, దీన్ని ఒకసారి ఆలోచించుకోండి. ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడని ఉదయకాలం ముందు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని మాటల ద్వారా ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. యోచించుకొనుట అంటే ఆలోచించుకొనుట. ఏమని ఆలోచించుకోవాలంటే, ఎవరు ఆలోచించుకోవాలి అంటే, దేవుణ్ణి మరిచేవారు. చాలామంది భక్తుల జీవితాలని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుణ్ణి మరిచిపోయిన స్థితిలో ఉన్నారు. అందుకే భక్తుడు చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము, దేనిని మరువద్దని దావీదు మహారాజ్ కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. మనము మరిచిపోయే వారం, మనము దేవుడు చేసిన మేలులను గుర్తించే వారం కాదు, గుర్తుపెట్టుకునే వారం కాదు, మర్చిపోయే వారం. ఇంకొక సమస్య వస్తే, ఇంకో అవసరత వస్తే దాని మీద మన మనసును పెట్టేవారం. కానీ దేవుడు చెప్తున్న మాట, దేవుని మరచువారులారా. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుని అవసరత కోసం దేవుని సన్నిధికి వచ్చి ఆయన్ని ఆశ్రయించినప్పుడు దేవుడు వాళ్ళని వర్ధిల్లేటట్లుగా దీవించేటట్లుగా చేశాడు. కానీ దేవుణ్ణి మర్చిపోయే వారిగా వాళ్ళు ఉండినప్పుడు దేవుడు వాళ్ళని హెచ్చరించి శిక్షించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా దేవుడు మన పట్ల చేసిన మేలులను అప్పుడప్పుడు మనము మర్చిపోయే వారంగా ఉంటాం. దేవుడు చెప్తున్నాడు, దేవుణ్ణి మరచువారులారా, ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఆయన ఆలోచించుకోమని చెప్తున్నాడు, ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 2వ వచనంలో, మొదటి వచనంలో భూనివాసులందరినీ ఆయన రమ్మని పిలుస్తూ ఉంటే, 5వ వచనంలో భూమిని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి అని, ఆయన భక్తులు అంటే
ఆయన నమ్ముకున్న బిడ్డలు నా భక్తులు అంటున్నాడు ఆయన. నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి అని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాను. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆయన నీతిని తెలియచేయుచున్నాడు. ఈ విధంగా మనము అధ్యాయమంతా మనం చదివినట్లయితే ఆయన మనల్ని పిలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడే 16వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఈ మాట ఎవరితో చెప్తున్నాడంటే భక్తిహీనులతో, దేవుణ్ణి మరిచే వారితో, దేవుని చేసిన మేలులను మర్చిపోయి కృతజ్ఞతాస్తుతులు చెల్లించని వారితో, లేదంటే ఆయన్ని సనుక్కునే వారితో, దేవుడు నాకేం చేశాడులే అనే వారితో దేవుడు చెప్తున్న మాట. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. నా కట్టడలను వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వంచిందేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. దిద్దుబాటు చేసుకోలేని స్వభావం కలిగిన వారిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు దేవుని వాక్యం చెప్పినా దిద్దుబాటు లేని స్వభావం కలిగిన వారి గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించేదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు. కీడు చేయు వల్లని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలం నీ వంటి వాడినని నీవు అనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరిచివారులారా దీన్ని యోచించుకొనుడి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి స్థితిలో మనం ఉంచకుండా దేవుని పిలుకు లోబడి దేవుని మరిచిపోకుండా అనుదినము ఆయనను స్తుతించే వారిగా ఉండాలని ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవా, దేవుణ్ణి మరుచువారులారా దీన్ని ఆలోచించుకోండి అని మీరు జ్ఞాపకం చేసినందుకు అందులో మేమైతే మిమ్మల్ని మరిచిపోకుండా మీరు మా పట్ల చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ అనుదినము మిమ్మల్ని స్తుతించే స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.